నేను ఒక వీడియోలో ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ టిప్స్లో జర్నలింగ్ బాగా పనిచేస్తుంది అని చెప్పాను. అది చూసి కొంతమంది జర్నలింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ జర్నలింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. జర్నలింగ్ అంటే మన ఫీలింగ్స్ని ఒక దగ్గర రాయటం అనమాట. అది నోట్బుక్లో ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో రాసుకోవటం అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, డైరీ రాయటం కూడా అదే కదా, ఏంటి డిఫరెన్స్ జర్నలింగ్కి డైరీకి అని కదా. సో డైరీ ఏంటంటే డైలీ రొటీన్ రాస్తాం. అందులో లేట్గా లేచాము, ఈరోజు ఈ వర్క్ చేసాము, అలా స్పెండ్ చేసాము, ఇలా ఫీల్ అయ్యాను, అలా ఇన్వాల్వ్ అయ్యాను, అట్లా మొత్తం డైలీ రొటీన్లో ఏం జరిగిందో అవన్నీ రికార్డ్ చేస్తాము ఒక దగ్గర. దాన్ని డైరీ అంటాము. కానీ అక్కడ మనం రాసిన ఫీలింగ్స్ని రెక్టిఫై చేసుకునే అవకాశం డైరీలో ఉండదు. ఓకే, సో అలాంటి అవకాశం ఈ జర్నలింగ్లో ఉంటుందన్నమాట. ఈ జర్నలింగ్ అంటే ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన నెగిటివ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనల్ని బెటర్గా మన ఫీలింగ్స్ని కొంచెం బెటర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మనల్ని మనం మార్చుకోవటం అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ జర్నలింగ్ మీద. సపోజ్ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఏదైనా మిస్టేక్ చేశారు. సో ఆ మిస్టేక్కి మనం ఏదో అరుస్తాం ఆ హడావిడిలో. అరిచినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారనమాట. బట్ స్కూల్కి వెళ్ళిపోగానే వాళ్ళైతే మర్చిపోతారు. వాళ్ళు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేదాకా మనం మర్చిపోము కదా. సో ఇప్పుడు ఏంటి, అక్కడ మనకేమర్థమైంది, పిల్లలు మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే రాంగ్గా హ్యాండిల్ చేసాం కాబట్టి వాళ్ళు ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. సో కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటే ఎలాగా, అది మనం ఈ జర్నలింగ్ ద్వారా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఎలా అంటే ఫస్ట్ ఒక బుక్ తీసుకొని పిల్లలు చేసిన మిస్టేక్ ఏంటి రాయండి. అలాగే దానికి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు రాయండి. అంటే ఏంటి, ఇలా క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట. ఆ సిచ్యువేషన్కి వాళ్ళు ఏం చేశారు, మనం ఎలా రియాక్ట్ అయ్యాము, ఎలా రియాక్ట్ అయితే బాగుండేది అనేది కూడా రాయండి. అలా రాసిన తర్వాత ఎలా రియాక్ట్ అయితే బాగుండేది అని ఉంటుంది కదా, దానిని ఎవ్రీడే ఒక 5 minutes డెడికేట్ చేసి దాన్ని రాయండి. ఈ రోజు నుంచి పిల్లలతోటి లిజనింగ్ స్కిల్స్ నేను పెంచుకొని ఓపిక్గా వాళ్ళు చెప్పేది వింటాను అనేది ఒకసారి రాయండి. అలా రాస్తూ 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 ఉంటే డెఫినెట్గా దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ యూ. అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకే, రాస్తూ ఉండటం అంటే ఒక 5 minutes అలాగే కూర్చొని రామకోటిలాగా 2 many times రాయటం కాదు. జస్ట్ ఒకసారి రాసి వదిలేసేసేయండి. అంటే మీరు ఆ బుక్ తీసుకొని టైం స్పెండ్ చేసి ఏమి రాయాలి అని డిసైడ్ చేసుకొని రాయటానికి ఒక 5 minutes పడుతుంది కాబట్టి ఒక 5 minutes అన్నాను నేను. ఓకే, సో అట్లా డైలీ ఇక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట. కంటిన్యూస్గా ఒక 10 days ఆర్ కంటిన్యూస్గా ఒక 1 month రాసి చూడండి. అక్కడ ఆ క్వాలిటీ, మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ పోయి మీరు పాజిటివ్గా డెవలప్ అవుతారనమాట. ఇది వర్క్ అవుతుంది డెఫినెట్గా. చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్న టిప్ అనమాట ఇది. ఓకే, సో ఇలాగా ఈ జర్నలింగ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనల్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవటానికి, అలాగే మన నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకొని అవాయిడ్ చేయాలి అన్నా, లేదా మనలో లేని అవసరమైన క్వాలిటీస్ని అలవాటు చేసుకోవటానికి కానీ, ఇలా వేటికైనా సరే ఈ జర్నలింగ్ చాలా బెనిఫిట్ అనమాట, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇట్లా మనం ఏంటంటే మనకి ఎవరో వచ్చి నువ్వు మారు, ఈ క్వాలిటీ నీలో బాగలేదు, ఈ క్వాలిటీ నీలో బాగుంది, ఇలా ఎవరు చెప్పరు. మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మన రిలేషన్స్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము అంటే ఫ్యామిలీలో మనం ఒక వైఫ్గా, ఒక డాటర్గా, లేదా ఒక ఫాదర్గా, లేదా ఒక సన్గా అన్నీ మనం మెయింటైన్ మన రిలేషన్స్లో హెల్దీనెస్ మెయింటైన్ అవుతుందా లేదా, ఒకవేళ లేకపోతే ఎక్కడ ఉంది అనేది మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఈ జర్నలింగ్ చేయగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. జర్నలింగ్ వలన బెనిఫిట్స్ షేర్ చేసుకున్నాము. ఇప్పుడు జర్నలింగ్ అనేది ఎలా రాయాలి, ఏ టైంలో ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఏం లేదు, దీనికి ఏదో కొత్త బుక్ కొని ఒక స్టూడెంట్స్ హోంవర్క్ చేసినట్లు ఏం చేయనవసరం అవసరం లేదు. జనరల్గా పిల్లలు రాసిన బుక్స్ కొన్ని హాఫ్ అయిపోయి మిగతా ఉంటాయి కదా, ఈవెన్ ఆ బుక్ అయినా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా ఒక చిన్న నోట్బుక్ తీసుకొని మార్నింగ్ కానీ నైట్ నిద్రపోయే ముందు కానీ జస్ట్ ఒక 5 minutes స్పెండ్ చేసేసి మీ ఫీలింగ్స్ని దాని మీద రాసుకుంటే ఒక పాయింట్ లేకపోతే 2 points మీరు రాసుకొని అది కంటిన్యూస్గా మెయింటైన్ చేయండి. ఒక 1 month కానీ అలా మెయింటైన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ జర్నలింగ్ అంటే.
స్టార్ట్ చేస్తారు కదా, మీ నెగిటివ్ క్వాలిటీస్ని తీసేసుకొని బెటర్గా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.